అమెరికాకి సంబంధించి ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలి భవిష్యత్తుకి అమెరికాకి అతిపెద్ద ప్రమాదం. ఇప్పుడు అన్ని దేశాలు ఇదివరకు డాలర్‌ని అద్భుతంగా చూసేయి కాస్త క్రమంగా డాలర్ లెస్ వైపుకి ఎందుకెళ్తున్నాయి? డాలర్‌ని వెపన్‌గా వాడటం వల్ల. అలాగే అమెరికాతో కూడినటువంటి బ్యాంకింగ్ సెక్టార్ ఉండాలనుకున్నోళ్ళు అమెరికాని లేని బ్యాంకింగ్ సెక్టార్ వైపుకి ఎందుకెళ్తున్నారు? మొన్న రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంగానే స్విఫ్ట్ నుంచి రష్యాని పీకేసింది అమెరికా. దాంతో ప్రపంచమంతా విస్తుపోయింది. అంటే అమెరికాని నమ్ముకుంటే అమెరికాతో కలిసి వ్యాపారం చేస్తే అమెరికాకి నచ్చకపోతే ఏ రోజు ఏం చేస్తుంది. ఇప్పుడు గ్రీన్‌లాండ్ ఇష్యూ. సొంత మిత్ర దేశాల నుంచినే లాక్కుంటుంది. అట్లాగే మదురోది. అంతకుముందు మదురోని పెంచి పోషించింది అమెరికా. చివరికి అదే మదురోని రేపు తీసుకెళ్ళి జైల్లో పడేస్తది. ఇరాక్‌లో ఒకప్పుడు సద్దాం హుస్సేన్‌ని ప్రోత్సహించింది ఇరాన్‌ని దెబ్బకొట్టడానికి అమెరికా. చివరికి అదే సద్దాం హుస్సేన్ లోపలేసింది అది. అలాగే ఓ పక్కన బిన్ లాడెన్‌ని పెంచి పోషించింది అమెరికా. తర్వాత బిన్ లాడెన్ లేపేసింది అమెరికా. కాబట్టి అమెరికాని నమ్ముకోవడం అన్నటువంటిది కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. కావాలంటే తొక్కేస్తది. వద్దనుకుంటే కాపాడుతది. అంటే దాని అవసరం కోసం ప్రపంచం నడవాలనుకుంటది గానీ, ప్రపంచ అవసరాలను అది పట్టించుకోవట్లేదు. డాలర్ ఆధిపత్యం ఎప్పుడైతే పెంచి తొక్కేయాలనుకుంటుందో, నిదానంగా దెబ్బపడే పరిస్థితి అమెరికాకే అవుతుంది. ఇప్పుడు చైనా తన డాలర్స్‌ని తగ్గించేసింది. 6.82 బిలియన్ డాలర్ల నుంచి $6.1 బిలియన్ తగ్గించేసి మిగతాదంతా బంగారంగా ఉంది. మనము మన డాలర్లకు సంబంధించినటువంటి నిల్వల్ని తీసేసి బంగారం కొంటున్నాం. ప్రపంచం అంతా కూడా డాలర్ లెస్ వైపుకి కూడా డాలర్లను తగ్గించుకుంటూ రావడం బిగిన్ చేసింది.